అయితే దేవుని సంఘంలో క్రమశిక్షణ ఉంటుందా అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు. ఈ లోకంలో అసలు క్రమశిక్షణ నేర్చుకున్నదే దేవుని చూసి నేర్చుకున్నారు. కాబట్టి అత్యధికమైనటువంటి క్రమశిక్షణ దేవుని సంఘంలో ఉండాలి అనేటువంటిది దేవుని కోరిక. బైబిల్లో మనం గమనించేటప్పుడు సంఘము క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు చాలా విషయాల్లో తెలియజేశాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అటు జారత్వము అన్ని జనుల్లోనైనను జరగదు. కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములో చాలా ఘోరమైనటువంటి ఒక కార్యం జరిగింది. ఏమిటది? మీలో జారత్వం ఉంది అనేటువంటి వదంతి కలదు అని అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, మీలో ఒకడు తన తండ్రి భార్య అంటే ఏమవుతుంది? తల్లి అవుతుంది. పోనీ పినతల్లో ఏదో తల్లి అవుతుంది, అంతే కదా. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. అన్యజనులు కూడా అటువంటి వావి వరుస లేకపోతే చీ తూ అంటారు, అవునా కదా. ఒకసారి చూడండి, లోకంలో కూడా జరిగినటువంటి కార్యాలు సంఘంలో జరుగుతూ ఉంటాయి. తాగి కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు, వగైరా వగైరా ఇంకా లోకంలో ఏవైతే ఉంటాయో అటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కార్యాలు చేసినప్పుడు మరి సంఘం ఏం చేయాలి? స్కూల్ గురించి మనకు తెలుసు. స్కూల్లో మన పిల్లలే, పోనీ ఎవరో కాదు మన పిల్లలే, టీచర్ చెప్పిన మాట వినటం లేదు, స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించటం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, ఏం చేస్తారు? అప్పుడప్పుడు వింటాం, టీసీ ఇచ్చి పంపించేస్తానని అంటారు. అటువంటి వాళ్ళను స్కూల్లో ఉంచుకోరు, స్కూల్ నుంచి పంపించేస్తారు. ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి దగ్గర మనం ఒక ఉద్యోగిగా ఉండి పై అధికారుల మాట వినటం లేదు, పైన ఉన్నటువంటి వారు ఎవరిని లెక్క చేయటం లేదు, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే నియమాలు ఉంటాయో అక్కడ ఉద్యోగం దగ్గర వేటిని పాటించటం లేదు, సమయానికి వెళ్ళటం లేదు, డ్యూటీకి సరిగా మనం సమయానికి వెళ్ళటం లేదు, సరిగా చేయటం లేదు, పైన వాళ్ళు హెచ్చరిస్తే కూడా పోవయ్యా బోడి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరా? ఖచ్చితంగా అక్కడి నుంచి సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేసి పడేస్తారు, తీసి పడేస్తారు. అంటే ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, అది గవర్నమెంట్ ఉద్యోగమే కాదు, ప్రైవేటు ఉద్యోగమైనా. మరి ఇప్పుడు స్థానిక సంఘంలో ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని నియమాలను వాళ్ళు దాటి గనక, వాళ్ళు మీరి గనక జీవిస్తున్నట్లయితే ఏం చేస్తారు అంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు, అన్యజనుల్లో కూడా జరగనటువంటి ఒక హేయమైనటువంటి కార్యము కొరింథీ సంఘంలో జరిగింది. 2వ వచనంలో, ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి, జాగ్రత్తగా గమనించండి, మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఈలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. స్కూల్లో చెప్తారు కదా టీసీ ఇచ్చి పంపేస్తానని, ఉద్యోగంలో డిస్మిస్ చేస్తారు కదా, సస్పెండ్ చేస్తారు కదా, పంపేస్తారు కదా. అలాగనే సంఘంలో కూడా ఎవరైతే దేవుని యొక్క నియమాలను మీరిపోతున్నారో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వెలివేయటము అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య సంఘంలో ఉంటుంది. మనం ఎప్పుడైనా చూస్తుంటామా? స్కూళ్ళలో టీసీలు ఇచ్చి పంపినటువంటి స్టూడెంట్స్ మనకు తెలుసు. ఉద్యోగం దగ్గర తాగి ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఉద్యోగం దగ్గర వాళ్ళ పనులు వాళ్ళు సరిగా, అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని సరిగా గైకొనటం లేదని అక్కడి నుంచి తీసేసినటువంటి వాళ్ళు కూడా మనకు తెలిసి ఉండొచ్చు. సంఘములో దేవుని నియమాలను సరిగా పాటించటం లేదు అని సంఘంలో నుంచి తీసివేసినటువంటి వ్యక్తులు, తీసివేయబడినటువంటి అలా చర్చి డిసిప్లిన్ని గైకొనేటువంటి సంఘాలు మీకు తెలుసా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఊర్లో అలాంటి సంఘాలు ఎవరు లేరండి.
అవును, నిజంగానే. అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, అట్లెట్లా అండి, పాపులను కూడా రమ్మని పిలిచాడు కదా దేవుడని. నిజం, పాపులను కూడా రమ్మని పిలిచాడు, కానీ పాపులను పాపులుగానే ఉండమని పిలవలేదు. ఎట్లా ఉండమని పిలిచాడు? పాపులను మారి పరిశుద్ధులుగా రమ్మన్నాడు, పాపులను పాపులుగా రమ్మనలేదు. ఉదాహరణకి మీరు గమనించండి, ఇప్పుడు పాపులందరూ వెళ్ళి పరలోకంలో ఉన్నారనుకోండి, పరలోకం వెళ్ళాలనే కోరిక మీకు ఉంటుంది అసలు? ఈ వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి బూతులు తిట్టుకుంటున్నారు, పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు పరలోకంలో. మనకేదో ఇక్కడ పక్క కుర్చీ దొరికినట్టు పరలోకంలో వాళ్ళ పక్కనే మనకు చోటు దొరికింది, వాళ్ళ బూతులు వినలేకపోతున్నాం. ఏం చేస్తాం మనం? ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఒక ఇల్లు వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఆమె చెప్తుంది, ఈ పక్కోళ్ళండి ఆ పక్కోళ్ళు పొద్దున లేస్తే పచ్చి బూతులు తిట్టుకుంటారు, ఈ మధ్యలో మా ఇల్లు ఉందండి, అసలు మా చెవులు మేము మూసుకోలేకపోతున్నామని. మరి మీకు అలాంటి అదృష్టం దక్కింది, ఏం చేస్తారంటే ఎంతో కొంతకి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నారు. అంటే మనం వాస్తవంగా అలాంటి చోట ఉండాలని అనుకోం, ఎందుకంటే మనం ఇష్టపడం. పొరపాటున పరలోకంలో అలాంటి పరిస్థితి ఉందనుకోండి, అమ్మేసి వెళ్ళటానికి కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే దేవుడు గొప్పవాడు, దేవుడు అలాంటి వాళ్ళని ఎవరిని కూడా పరలోకంలోకి రానివ్వరు. ఒక స్కూలే బూతులు తిట్టేవాళ్ళు, లేదంటే క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళను భరించలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చరించి ఆ మాట వినకపోతే స్కూల్లో నుంచి పంపేస్తారు. అలాగనే ఒక ఉద్యోగం కావచ్చు, అలాగనే ఒక స్థానిక సంఘం కావచ్చు. కాబట్టి స్థానిక సంఘంలో క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుందా అంటే దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, అవును, క్రమశిక్షణ అనేటువంటిది సంఘంలో ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. కాబట్టి స్థానిక సంఘాల్లో వెలివేయబడటమో అనేటువంటి ఒక క్రమశిక్షణ చర్య ఉంటుంది.